మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాడు. ఎందుకనంటే ఇప్పుడు మనము దేవుని కుమారులై ఉన్నాము, దేవుని కుమారులై ఉన్నాం, దేవుని కుమార్తెలై ఉన్నాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు అని రాయబడింది. అంటే ఇక్కడ నీవు నేను దేవుని యొక్క నామములో విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నాం. మనము శరీరేచ్ఛ వలన పుట్టిన వారమని చాలామంది అనుకుంటున్నారు. కాదు, నువ్వు ఆత్మ వలన, ఆత్మ ద్వారా, ఆత్మ అనేటువంటి వాక్యపు ఉదక స్నానం ద్వారా నీవు నేను దేవుని కొరకై జన్మించాం. అనగా దేవుని నామంలో నీవు నేను బాప్తిసం పొందడం ద్వారా, యేసును ధరించుకున్నట ద్వారా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పిలువబడ్డాం. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. ఒకరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆ కలెక్టర్ గారి యొక్క బంగ్లాలో అందరూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. నేను ఆ యొక్క ఛాంబర్ రూమ్లో కూర్చొని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల 2 పిల్లలు ఉన్నట్టుగుండే ఆ యొక్క ఛాంబర్ రూమ్లోకి వచ్చారు. సోఫా మీదకి ఎగురుతున్నారు, కర్టన్ లాగేస్తున్నారు, టీపా మీద ఉన్నటువంటి పేపర్లు లాగేస్తున్నారు, చిందరవందర చేస్తున్నారు. ఇలా కాకుండా గార్డ్స్ అందరూ కూడా అక్కడ నిలబడి మౌనంగా చూస్తున్నారు. ఆ పిల్లలు మొత్తం ఎగురుతున్నారు, ఆ ఛాంబర్ మొత్తం తిరుగుతున్నారు. నేను వెంటనే అన్నాను, ఎవరండి ఈ పిల్లలు అల్లరి చేస్తున్నారంటే ఆ యొక్క గార్డ్ అన్నాడు నాతో, మౌనంగానండి, వారు కలెక్టర్ గారి పిల్లలు అని అన్నాడు. చూసారా, కలెక్టర్ గారి పిల్లలైతే మాత్రం ఆడుకోవచ్చు, స్వేచ్ఛగా ఎగరచ్చు, కర్టన్స్ లాగేయచ్చు, పేపర్ లాగేయచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ బయట నుంచి వచ్చిన పిల్లలు మాత్రం నిశ్శబ్దంగా కూర్చోవాలి. చూసారా, ఇది దేవుని పిల్లలకు బయట ఉన్న వారికి ఉన్న తేడా. నీవు నేను యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డాం. హల్లెలూయా. నీవు నేను యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డాం కాబట్టి రోమీయులకు పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, ఎందరూ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఈరోజు మనం దేవుని కుమారులై ఉన్నాము. నీవు నేను దేవుని కుమార్తెలైన ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నాం. శరీరేచ్ఛ వలన, మనుషేచ్ఛ వలన పుట్టిన వారము కాము. అంతకంటే ఎక్కువగా మనము ఆయనని విశ్వసించడం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా మనం ఇప్పుడు దేవుని పిల్లలమవడానికి మనకు అధికారం ఇవ్వబడింది. అంటే నువ్వు అధికారము కలిగిన వ్యక్తివి, నువ్వు క్రీస్తు యేసును అనగా కలిగి ఉన్న వ్యక్తివి, దేవుని కుమారుడువు, దేవుని కుమార్తె. ఎంత ఆధిక్యత నీకు, ఎంత అద్భుతమైన ఆధిక్యత! ఇంత ఆధిక్యతను కలిగిన నీకు నాకు ఈ వరం ఎవరు అనుగ్రహించారంటే, ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు అని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి ఈ సమయంలో కృపచేత రక్షించబడ్డాం. ఈ రక్షణ కాపాడుకుందాం. ఈ జీవితం చాలా విలువైంది. ఈ విలువైన జీవితాన్ని మన విలువైన దేవుని చేతికి అప్పగించేంత వరకు నీవు నేను దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఈ భూలోకములు సాక్షులుగా జీవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందులకై వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధి యొక్క ప్రశస్తమైన మహిమ మాతో ఉన్నందులకై స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా నీ పిల్లలు ఈ భూలోకంలో నీ కొరకే ప్రతిష్ఠించబడి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.